ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వచ్చిన ఫెడరేషన్ సభ్యులకు వెరీ హార్టీ వెల్కమ్. ముందు ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ గా నామకరణం జరిగింది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ రెండు రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచ్, వైజాగ్ ఒక బ్రాంచ్, తిరుపతి ఒక బ్రాంచ్ ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ఏపీ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఇది బ్రీఫ్ గా దీని హిస్టరీ. ఈ మధ్య కాలంలో ఏమైందంటే చాలా మంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్ అని చెప్పి చాలా చోట రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్న వాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్ లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మెయిన్ సంస్థ రెండు రాష్ట్రాలకు గాను ఇంక్లూడింగ్ ఏపీ. సో ఇక్కడ ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే సొసైటీ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి తప్పు చేయబాకండి. ఎందుకంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు మీ ఎవరికి కూడా. ఎందుకంటే ఈ మాతృ సంస్థ టోటల్ సపోర్ట్ ఈ ఫెడరేషన్ కి ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ కానీ. ఏపీలో ఫెడరేషన్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంది విజయవాడలో. వాళ్ళు టెక్నికల్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకో ఒక నెల 2 నెలల్లో అన్ని పూర్తవుతాయి. అట్ ద సేమ్ టైం రాజమండ్రి కానీ, వైజాగ్ లో ఆల్రెడీ మెయిన్ సంస్థ సంబంధించిన మెంబర్లు అక్కడ పనిచేస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి. వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ సత్యనారాయణ గారు కానీ, లేకపోతే మురళి కానీ, వీళ్ళందరూ కూడా రాజమండ్రి, వైజాగ్ లో వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ గా ఫెడరేషన్ ఏపీ బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసాం, రిజిస్ట్రేషన్ అవుతాయి. మెంబర్షిప్ లేని వారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూనియన్ లో మీరు చేరాలి అనుకుంటే కనుక వాళ్ళు అందజేస్తారు. ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి అనేది, పద్ధతులు ఏంటి అని వాళ్ళు చెప్తారు. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టిన సొసైటీకి జాయిన్ అయ్యి అక్కడ డబ్బు కట్టేసిన మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏమైనా ఇటు జరిగింది చెప్తే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నాం. సో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ ఫెడరేషన్ తరఫున, వాళ్ళ నంబర్లు కానీ, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్ని కూడా త్వరలో అందిస్తారు ఫెడరేషన్ వారు. వాళ్ళనే సంప్రదించండి. ఇంకోటి, ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మేము ఛాంబర్ తరఫున ఫాలోఅప్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఏ శాఖకైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము మేకప్ శాఖలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేదా లైట్ మ్యాన్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే వగైరా వాటికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వారితో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇండస్ట్రీకి రావాలా, ఈ శాఖలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే మీకు ఫెడరేషన్ వారు తెలియజేస్తారు. ఓకేనండి. సో ఇది చాలా క్లియర్ గా మేము చెప్తే ఏంటంటే ఈ సంస్థ అనేది ఛాంబర్ కనెక్టెడ్ సంస్థ. ఛాంబర్ అనేది ఈ సంస్థనే ప్రోత్సహిస్తుంది. ఫ్యూచర్ లో మీకు కావాల్సిన ఏ డౌట్లు ఉన్నా వేరే వాళ్ళ మాటలు నమ్మకుండా ఈ ప్రతినిధుల్ని కలిసి చాలా క్లియర్ గా ఇస్తారు, డీటెయిల్స్ ఇస్తారు. వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, చిత్తూరు అవ్వచ్చు, ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి.
ఓకేనా అండి. అట్లాగే ఛాంబర్ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. ఈ కేసు ఏమైనా డౌట్ ఉంటే ఛాంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఛాంబర్ లో కాంటాక్ట్ చేస్తే ఎవరిని కలవాలి ఏంటి అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఎవరు అందరూ నెక్స్ట్ లాస్ట్ అందరూ డీటెయిల్స్ అని ఇస్తారు మీకు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అధ్యక్షులు భక్తభూషణ్ గారికి మరియు దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే మా ఫెడరేషన్, ఈ ఫెడరేషన్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ 1986లో హైదరాబాద్ లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఇది ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్ గా ఉందండి. అట్లాగే ముంబై, కలకత్తా, చెన్నై, కర్ణాటక, కేరళ 6 చోట్ల ఉందండి. ఈ కాన్ఫెడరేషన్ తో మమేకమై పనిచేస్తున్న అనుబంధ సంస్థ ఫెడరేషన్ అండి. ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అట్లాగే హైఫెక్ ఈ రెండు కలిపి పనిచేస్తుందండి. ఏ సంఘాన్నైనా ఏ ఫెడరేషన్ అయినా కూడా ఈ హైఫెక్ గుర్తించిన వాటిలోనే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారండి. దాదాపుగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్మిక సంఘాలు, అదే యూనియన్స్, కార్మిక సంఘాలు మీన్స్ మన సినిమాకి సంబంధించిన యూనియన్స్ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా వివిధ జిల్లాల్లో కానివ్వండి, వివిధ చోట్ల రిజిస్ట్రేషన్ చేసి మేము మెంబర్షిప్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న యువత, సినిమా మీద ప్యాషన్ తో చాలా మంది ఉంటారండి. ఆర్టిస్టులుగా ఉంటారు, టెక్నీషియన్స్ గా ఉంటారు. వివిధ రంగాల్లో 24 క్రాఫ్ట్లోనే కాకుండా రకరకాలుగా ఉంటారు. మీకు సొసైటీ వస్తుంది, ఆ సంఘంలో మీకు మెంబర్షిప్ ఇస్తాం. తెలియదు కదండి, సినిమా మీద ప్యాషన్ తో మేమందరం ఇండస్ట్రీకి 35 ఏళ్ళు 36 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళే. ఏదైనా కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా కానీ, ముఖ్యంగా 24 క్రాఫ్ట్లు అంటే టెక్నీషియన్స్ గా పనిచేయాలనుకున్న వారు ఆ యొక్క అది ఏ విధమైన డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ ప్రొడక్షన్ మేనేజర్స్, అట్లాగే మేకప్, కెమెరా, డైరెక్షన్, రకరకాలు 24 రంగాల్లో 24 శాఖల్లో దేంట్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వారైనా కూడా యువతని ఆకట్టుకుంటున్నారు. సినిమా అంటే ప్యాషన్ కాబట్టి అందరూ వస్తారండి, ఇంట్రెస్ట్ తో వస్తారు, ఆర్టిస్టులుగా వస్తారు, టెక్నీషియన్స్ గా వస్తారు. వారందరూ కూడా ఫెడరేషన్ సంప్రదించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది మీరు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ సభాముఖంగా అప్లై చేస్తున్నామండి, తెలియజేస్తున్నాం. ఈ రోజు విజయవాడలో పెట్టిన ఈ ప్రెస్ మీట్ కి అర్థం అదేనండి. ఇవన్నీ కూడా ఈ పుట్టుకొడుకుల్లా పుట్టుకొచ్చే వాటికి ఎవరు కూడా డబ్బు పోగొట్టుకోవద్దని, అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వారు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ని సంప్రదించవలసిందిగా విజయవాడలో స్థాపించారండి ఆఫీస్ ఉంది. అట్లాగే వైజాగ్ లో కూడా రాబోయే 1 నెల 2 నెలల్లో అక్కడ కూడా మనం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాము. అక్కడ కూడా ఇట్లాగే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఛాంబర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్కడ కూడా తెలియజేస్తామండి. ఈ డబ్బు దుర్వినియోగం అవుతుంది. అట్లాగే పనిచేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారు ఒక సినిమా, 2 సినిమాలు, 2 years 1 year అప్రెంటిస్ గా పనిచేసిన తర్వాత 24 శాఖల్లోకి తీసుకుంటారండి. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా పని చేయాలండి, పని రావాలండి. మెంబర్షిప్ తీసుకుని పనిలోకి వెళ్ళిపోవాలనేది తప్పండి. అది తెలియక అందరూ డబ్బు కడుతున్నారు. డబ్బు కట్టొచ్చండి. ముఖ్య ఉద్దేశం మీకు అర్థమై ఉంటది. చాలా మంది సినిమా మీద ఆకర్షణ ఉంటది. సినిమాలో ఏదో అసోసియేషన్ జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాప అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఇలా చేశారని మళ్ళీ మా దగ్గర వస్తాయి, పంచాయతీ మా అసోసియేషన్గా వస్తారు. సో వాళ్ళు మోసపోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రిఫరెన్స్ గా ఇస్తున్నారు, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్లకు ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్ లా చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ గవర్నమెంట్ కి కానీ, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కి కానీ, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది, అది హైదరాబాద్ లో ఉంది. ఒకప్పుడు మద్రాస్ లో ఉండేది. ఆ తర్వాత
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వచ్చిన తర్వాత చాలా కాలానికి మనం సొంత రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో మన తెలుగు సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధి చేసుకోవాలని గవర్నమెంట్ సపోర్ట్ చేయటం వల్ల హైదరాబాద్ లో స్థిరపడింది. తర్వాత రాజకీయ కారణాల వల్ల 2 స్టేట్లుగా ఏర్పడింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అది ఒకటే తెలుగు భాషా ప్రయుక్తంగా. మన అమిరాజ్ గారు చెప్పినట్టు మన ఇండియాలో కాన్ఫెడరేషన్ ఒకటి ఉంది. ఆ కాన్ఫెడరేషన్ లో 6 ఫెడరేషన్లు ఉంటాయి. అందులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుర్తింపు ఉంది. అలాగే పెప్సీ, మెడ్రాస్ నుంచి పెప్సీ అనే సంస్థకు ఉంది. అలాగే కేరళ నుంచి ఫెఫ్కాన్ ఉంది. అలాగే కర్ణాటక నుంచి కర్ణాటక ఫిలిం ఫెడరేషన్ ఉంది. అలాగే అసలు హిందీ ఫీల్డ్ అనేది మహారాష్ట్ర గడ్డ మీద ఉంది, మరాఠీ మాట్లాడే భాష మీద. అక్కడ గుజరాతీ, పంజాబీ, మరాఠీ అవన్నీ కూడా వెస్ట్రన్ ఫెడరేషన్ లో ఉంటాయి. అలాగే ఈస్టర్న్ ఫెడరేషన్ లో ఉన్న కలకటాలో ఉన్న ఫెడరేషన్ లో భోజ్పురి కానీ, అస్సామీ కానీ, మణిపురి కానీ, బెంగాలీ కానీ, అవన్నీ ఒరిస్సా కానీ అవన్నీ ఆ ఫెడరేషన్ ఉంటాయి. ఈ 6 ఫెడరేషన్ లో ఉన్న కార్మిక సంఘాలకే గుర్తింపు ఉంది. రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా పాలసీ ఏమైనా వచ్చి ఏమన్నా కార్మికులు హెల్ప్ చేయాలనుకున్నా, తర్వాత ఆయా స్టేట్ గవర్నమెంట్లు హెల్ప్ చేయాలనుకున్నా ఈ ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు తప్ప అనవసరంగా వేరే ప్రాంతాల వారీగా పెట్టే ఫెడరేషన్లు నమ్మకండి. వాటి గుర్తింపు ఉండదు. కాన్ఫెడరేషన్ గుర్తింపు ఇవ్వదు. వాటిని చేసి ఎవరో మోసపోకండి. తెలుగు స్టేట్ లో ఉన్న 2 గవర్నమెంట్లకి తెలుసు హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉందని. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచే ప్రతినిధి పిలిచే వాళ్ళు చర్చిస్తారు. సినిమా ఇండస్ట్రీకి ఏం చేయాలో వాళ్ళు చేయగలిగి చేస్తారు. సో దయచేసి ఎవరో మోసపోవద్దు. థ్యాంక్ యూ. మా స్టేజీ పెద్దలకు, మా స్టేజీ మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 36 సంవత్సరాలుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక స్టూడియో షట్టర్ అక్కడి నుంచి ఎంప్లాయీస్ స్టార్ట్ చేసి ఈ రోజు మాకు ఉభయ రాష్ట్రాలలో 12-13 వేల మంది వర్కర్స్ స్థాపించబడింది. అది ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏపీలో కూడా ప్రొడ్యూస్ ఛాంబర్ వాటిని నిర్వహించుకుంటున్నాను. ఫస్ట్ స్టూడియో షట్టర్ తీసుకొచ్చేమని, తర్వాత మన ఆర్టిస్టులు వాళ్ళకి ఇక్కడ స్థానికంగా కొంచెం ఏర్పాటు చేయగలిగితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కొంచెం తొందరగా అభివృద్ధి చెందుతుంది. అది 34 శతాబ్దాలుగా జరుగుతుంది అక్కడ. అది కాకుండా మనకు అతి త్వరగా 1 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బాగా అనుకూలంగా మనకి ఏది కావాలంటే అది సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. వారి ద్వారా నేను అనుభవించుకునేది ఏంటంటే తొందరగా వాళ్ళందరూ వస్తే, స్టూడియో సెక్టర్ వస్తే వర్కర్స్ పెరుగుతారు. ఇప్పుడు అలాగే హైదరాబాద్ చేసే 13,000 మంది వర్కర్స్ లో కూడా మన ఏపీ నుంచి వెళ్ళినాడు దగ్గర 6-7 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి కూడా అన్ని టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి తొందరగా మనకి ఇక్కడ అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను సార్. చేంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా జరుగుతుంది. అట్లాగే మా రిప్రజెంటేటివ్స్ అన్నింటిలో కూడా తెలుగు ఫిలిం ఫెడరేషన్ వారు ఏమున్నా కానీ మాలో ఒక భాగంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే లాస్ట్ టైం బాబు గారు ఉన్నప్పుడు చేసాము, వచ్చారు కాబట్టి బాబు గారు, అట్లాగే బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో ఈసారి మళ్ళీ త్వరలోనే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి, వైజాగ్ అవుతే కనుక కలకటాను, ఒరిస్సా కలిసి వస్తుంది, మనకి చిత్తూరు అవుతే మెడ్రాస్, బెంగళూరు కలిసి వస్తుంది. సో ఈ రకంగా ఒక చోట కాకుండా 2 చోట్లుగా వెసులుబాటు అడగబోతున్నాం మేము. సో వన్స్ అది వస్తే కనుక డెఫినెట్ గా వర్క్ ఫోర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది, అమిరాజ్ గారు చెప్పినట్టు చాలా ప్యాషన్ తో చాలా మంది ఇండస్ట్రీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వెసులుబాటు అవుతుంది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఆడిట్ చెప్పాను మీకు నేను. అమిరాజ్ గారు చెప్పినట్టు ఏంటంటే, మీరు జనంగా ఒక కార్డు తీసేసుకుని కార్డు రాగానే నాకు పని వచ్చేస్తాను అనుకోవడం తప్పు. అట్లా కార్డు తీసుకున్నంత మాత్రమే పని రాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు కానీ, డైరెక్టర్ అనేవాడు కానీ వర్క్ వచ్చిన వాడినే ప్రిఫర్ చేస్తారు. ఊనే డబ్బుతో కార్డు కొనుక్కుని నాకు వర్క్ వచ్చేస్తుంది అనుకుంటే మటుకు రాదు. సో అందుకనే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏంటంటే, మీకు క్లియర్ గా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే రేపు పొద్దున వర్క్ నేర్చుకోవడం కానీ, 2-3 సినిమాలు పని చేయడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మటుకు కౌంట్ అవుతుంది ఏ శాఖ అయినా కానీ. సో ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుని ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దని, మోసపోతుంది మళ్ళీ ఒకసారి మీ అందరూ మనం చేసుకుంటూ సెలవు. ఇప్పుడు భరత్ అన్నది ఇండస్ట్రీకి మదర్ సంస్థ. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది ఇండస్ట్రీకి మదర్ లాంటిది. దాని కింద అనుసంధానంగా ఉన్నవే ఈ ఫెడరేషన్. ఇవన్నీ ఇక ముందు ఏ కార్యక్రమాలు జరిగినా మా ఫిలిం ఛాంబర్ సంపూర్ణ మద్దతు ఈ తెలుగు డిజిటల్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వాళ్ళకే ఉంటది. కానీ కొత్తగా వస్తున్న ఈ సంస్థలకు కానీ వేడిగా ఉండదు. అలాగే మా
ఛాంబర్ తరఫున కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఒక 1 or 2 months లో వాటిని క్లియర్ గా చెప్తాం. ఆ ప్రపోజల్స్ ప్రకారం ఇందులో ఆథరైజ్డ్ బాడీ అయిన ఈ ఫెడరేషన్ మెంబర్లతోనే మేము ట్రావెల్ చేస్తాం. మా పూర్తి సహకారం కానీ ముందు ముందు జరిగిపోయే మా కార్యక్రమాల్లో వీళ్ళే భాగస్వాములుగా ఉంటారు. కొత్తగా వచ్చే ఏ సంస్థకు కానీ ఆల్రెడీ ఉండి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్న ఆ అన్అఫీషియల్ సంస్థలతో మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఏదన్నా ఇదే మాకు ఫెడరేషనే ఫైనల్. మాకు వీళ్ళతోనే మేము ఫ్యూచర్ లో ట్రావెల్ చేస్తాం. అది చెప్పడానికి